ఎక్కడో జాతకం చూపించారంట, అది ఎప్పుడైనా సీఎం అవుతారు తప్పకుండా. అది ఆ సినిమా చేసేటప్పుడు అసలు ఇతను ఏదో స్పార్క్ కనపడుతుంది, ఏమీ లేకుండా గొప్పని కనపడుతుంది. సరే ఒకసారి చూపిద్దామని చెప్పి ఆ డేట్లు టైమింగ్స్ అన్నీ తీసుకుని చూపించాం. పాలకుల్లో మా ఊళ్ళోనే చూపించాం. ఇతనితో మనం సినిమా చేయించాం. ఇతనితో చేస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అతని భవిష్యత్తు ఏంటనే పరిస్థితులు చూపించాం. ఓకే, చూపిస్తే వీరికి రాజకీయ యోగం ఉందని చెప్పన్నారు అప్పట్లో. ఏ సంవత్సరం చెప్పలేదు, ఏ సంవత్సరం అనేది రాజకీయ యోగం ఉంది, వీరికి మంచి స్టార్స్ బాగున్నాయి, ధైర్యంగా చేయండి సినిమా అని చెప్పారు. ఓకే, సో అది మైండ్లో ఉండిపోయింది మేడం. కానీ ఎప్పటికైనా సీఎం అవుతారని చెప్పారా? ఉంది, రాజకీయ యోగం ఉంటే అదే కదా. ఓకే, మీకు తెలుసు ఏ సంవత్సరాలు అవుతారని గురుగారు? సంవత్సరం ఏం చెప్ప, ఏ సంవత్సరం అనేది కాదు, ఇతనికి రాజకీయ యోగం ఉంది అన్నాడు. ఇప్పుడు సినిమాలో మరి సూపర్ స్టార్ అయిపోయాడుగా, నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడుగా. అంటే ఎలా తాత పెట్టిన పార్టీ నుంచే రాజకీయ యోగం? అది అసలు మనకు తెలియదు. మనం మామూలుగా మామూలు పంపించాడు. సినిమా ఇండస్ట్రీలో ఇతను సక్సెస్ అవుతాడా లేదా, స్టార్డమ్ ఉందా ఇతనికి, మన సినిమా చేయొచ్చు అనే దాని మీద ఊరికే ముహూర్తం పెట్టండి, ఏ రోజు మంచిదో సినిమా చేయబోతున్నాను అన్నా. 2 రోజులు ఇతనికి రాజకీయ యోగం కూడా ఉందండి అని చెప్పి చెప్పాను. ఓకే.